ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్లోకి వెళ్ళిపోతున్నా. ఈరోజు టాపిక్ ఏమంటే హ్యావ్ టు. ఓకేనా? హ్యావ్ టు అంటే ఇక్కడ చూడండి, హ్యావ్ టు అంటే అర్థం ఏమంటే చెయ్యవలసి ఉన్న పనులు. ఓకేనా? చెయ్యవలసి ఉన్న పనులు తెలపడానికి మనం హ్యావ్ టుని ఉపయోగిస్తాం. ఓకేనా? అయితే అన్నిటికన్నా మనకి ముఖ్యంగా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉంటాయో మనకు తెలియాల. ఎన్ని ఉంటాయి? మనకి 7 ఉంటాయి. ఆ 7 ఏమి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకేనా? ఎప్పుడైతే మనకి బాగా తెలిసినాయి అనుకోండి, మనం ఈజీగా సెంటెన్స్ ని ఫామ్ చేయొచ్చు. ఓకేనా? ఇక చూడండి, ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే మీరు, దే అంటే వాళ్ళు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది అని అర్థం. ఓకేనా? వస్తువుకైతే ఇది అంటాం, ఆర్గనైజేషన్స్ కి అది అంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు నేను చెప్పినా కదా, హ్యావ్ టు అంటే చేయవలసి ఉన్న పనులు అని చెప్పినా కదా. అయితే దాని యొక్క స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1, దీని యొక్క స్ట్రక్చర్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు ప్లస్ V1. ఓకేనా? ఇది అర్థమైంది అనుకోండి, మనం ఈజీగా సెంటెన్స్ ని తయారు చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను రాయాలి అంటే ఇది ఒక చేయవలసిన పనే కదా, ఒకటి ఉంది కదా ఇక్కడ. నేను రాయాలి, నేను తినాలి, నేను వెళ్ళాలి, నేను నిద్రపోవాలి, ఇవన్నీ చేయవలసి ఉన్న పనులు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను రాయాలి అంటే ఎలా చెప్పొచ్చు? ఐ హ్యావ్ టు రైట్. ఐ హ్యావ్ టు రైట్. ఓకేనా? నెక్స్ట్, నేను నిలబడాలి. ఐ హ్యావ్ టు స్టాండ్. ఇది కూడా చేయవలసి ఉన్న పని. ఇది కూడా నేను నిలబడాలి. ఐ హ్యావ్ టు ఈట్. నేను కూర్చోవాలి. నేను కూర్చోవాలి. ఐ హ్యావ్ టు సిట్. ఐ హ్యావ్ టు సిట్. ఐ హ్యావ్ టు సిట్. నేను నిద్ర లేవాలి. ఐ హ్యావ్ టు వేకప్. ఐ హ్యావ్ టు వేకప్. ఐ హ్యావ్ టు వేకప్. నేను స్కూల్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు స్కూల్. ఐ హ్యావ్ టు గో టు స్కూల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు లెర్న్. ఓకేనా? నేను నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు లెర్న్. ఐ హ్యావ్ టు లెర్న్. ఓకేనా? నేను స్కూల్కి రావాలి. ఐ హ్యావ్ టు కమ్ టు స్కూల్. ఐ హ్యావ్ టు కమ్ టు స్కూల్. లేదా నేను కాలేజ్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు కాలేజ్. ఓకేనా? చూడండి, ఇవన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. నేను మాట్లాడాలి. ఐ హ్యావ్ టు స్పీక్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఐ తీసేసి వి పెట్టండి. వి అంటే అర్థం ఏమి? మేము అని చెప్పినా కదా. వి అంటే మేము అని చెప్పినా కదా. ఇప్పుడు చూడండి, వి హ్యావ్ టు రైట్. మేము రాయాలి. వి హ్యావ్ టు రైట్. ఓకేనా? మేము తినాలి. వి హ్యావ్ టు ఈట్. మేము కూర్చోవాలి. వి హ్యావ్ టు సిట్. మేము నిద్ర లేవాలి. వి హ్యావ్ టు వేకప్. ఓకేనా? మేము స్కూల్కి వెళ్ళాలి. వి హ్యావ్ టు గో టు కాలేజ్. మేము నేర్చుకోవాలి. వి హ్యావ్ టు లెర్న్. మేము కాలేజ్కి వెళ్ళాలి. వి హ్యావ్ టు గో టు కాలేజ్. నెక్స్ట్, ఇక్కడ వి అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ యూ పెట్టండి. ఓకేనా? యూ పెట్టి ఇప్పుడు చూడండి, మీరు రాయాలి. యూ హ్యావ్ టు రైట్. ఓకేనా? మీరు తినాలి. యూ హ్యావ్ టు ఈట్. మీరు కూర్చోవాలి. యూ హ్యావ్ టు సిట్. మీరు నిద్ర లేవాలి. యూ హ్యావ్ టు వేకప్. ఓకేనా? మీరు స్కూల్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు స్కూల్. మీరు నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్. మీరు కాలేజ్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు కాలేజ్.
ఓకేనా, ఇక్కడ యుగానే అయిపోయింది. ఇప్పుడు దేతో ఎలా ఫామ్ చేద్దాం. ఓకేనా, మీరు రాయాలి, దే హ్యావ్ టు రైట్. ఓకేనా, నేను జస్ట్ సబ్జెక్ట్ ఒకటి మారుస్తున్నా ఇక్కడ. ఓకేనా, వాళ్ళు తినాలి, దే హ్యావ్ టు ఈట్. వాళ్ళు కూర్చోవాలి, దే హ్యావ్ టు సిట్. వాళ్ళు నిద్ర లేవాలి, దే హ్యావ్ టు వేకప్. వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, దే హ్యావ్ టు గో టు స్కూల్. వాళ్ళు నేర్చుకోవాలి, దే హ్యావ్ టు లర్న్. వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలి, దే హ్యావ్ టు గో టు కాలేజ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్. ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ మనకు వచ్చింది అనుకోండి, హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యాజ్ టు తీసుకోవాలి. ఓకేనా, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ టు తీసుకోవాలి. ఓకేనా, హీ హ్యాస్ టు రైట్, అతను రాయాలి, హీ హ్యాస్ టు రైట్. ఇక్కడ హ్యావ్ టు కాస్త ఏమైతుంది, థర్డ్ పర్సన్ వస్తే హీ హ్యాస్ టు అవుతుంది. ఓకేనా, హీ హ్యాస్ టు రైట్. ఆమె తినాలి, అతను తినాలి, హీ హ్యాస్ టు ఈట్. ఆమె కూర్చోవాలి, హీ హ్యాస్ టు సిట్. ఆమె నిద్ర లేవాలి, హీ హ్యాస్ టు వేకప్. ఓకేనా, హీ హ్యాస్ టు వేకప్. అతను స్కూల్కి వెళ్ళాలి, హీ హ్యాస్ టు గో టు స్కూల్. ఓకేనా, అతను నేర్చుకోవాలి, హీ హ్యాస్ టు లర్న్. ఓకేనా, అతను కాలేజ్కి వెళ్ళాలి, హీ హ్యాస్ టు గో టు కాలేజ్. ఇది కూడా అంతే సేమ్. మీరు షీతో ఇలాగే సెంటెన్స్ ఫామ్ చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు రాసిన సెంటెన్సెస్ కరెక్టా కాదా నేను చెక్ చేసి మీకు తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా నిజంగా అంటే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ని నాకు ఫుల్ ఇచ్చినారనుకోండి, ఇటువంటి వీడియోస్ అనేవి ఇంకా దండిగా చేయడానికి నేను ట్రై చేస్తా. ప్రతిదీ మీకు అర్థం అవ్వడానికి చెప్పడానికే నేను ప్రయత్నిస్తా. ఓకేనా, అర్థం కాలేకుంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకోసం నేను చెప్తా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.